ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల విషయంలో ఐటీ మంత్రి లోకేష్ చెప్తున్న మాటలు నిజాలేనా? నిజంగానే 1,00,000 ఉద్యోగాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయా? గడిచిన 3 ఏళ్లుగా రాష్ట్రంలో ఏదైనా పెద్ద పరిశ్రమ ఒక్కటైనా ఏర్పాటైందా? పెట్టుబడి సదస్సుల్లో చెప్తున్న మాటలు నిజంగా అమల్లోకి వస్తున్నాయా? ఉద్యోగాల విషయంలో చిన్నబాబు, చంద్రబాబు చెప్తున్న మాటలపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఉద్యోగాల గురించి ఘనంగా చెబుతున్నారు. వినడానికి కూడా బాగానే ఉంటున్నాయి. ఏపీలో ఐటీ రంగంలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని, అలాగే ఉత్పత్తి రంగంలో 5,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆయన అంటున్నారు. నిజంగా అన్ని ఉద్యోగాలు వస్తే ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ 3 ఏళ్లుగా జరుగుతున్న తంతు చూస్తుంటే అది నమ్మలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని కొన్నిసార్లు, వచ్చేశాయని మరికొన్నిసార్లు లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చారు. దానికి మిగిలిన మంత్రులు, టీడీపీ నేతలు వంత పాడుతుండడం విని విని విసుగు వచ్చింది. ఇప్పుడు కొత్తగా మంత్రి అయిన లోకేష్ ఆ రాగం అందుకున్నట్లుగా ఉంది. ఎంతైనా చంద్రబాబు కుమారుడు కదా, ఆయన మాదిరే మాట్లాడాలని అనుకుంటున్నారేమో తెలియదు కానీ ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నట్లుగా ఉంది. ఏపీలో విజయవాడ వద్ద మేధా టవర్స్ను గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో నిర్మించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత ఆ టవర్స్పై శ్రద్ధ చూపిన వారే లేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 3 ఏళ్ల వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరార్థం అన్నట్లుగా లోకేష్ అక్కడ 7 ఐటీ కంపెనీలను ఆరంభించారు. మంచిదే. అయితే వీటి ద్వారా వచ్చినట్లు చెబుతున్న ఉద్యోగాలు కేవలం 1,500లేనట. అంటే ఇవి ఎంత చిన్న స్థాయి సంస్థలో అర్థమవుతుంది. ముందుగా అక్కడ పారిశ్రామిక వాతావరణం అభివృద్ధి చేయాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఐటీ సర్వ్పై ఎలాంటి ప్రచారం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఐటీ కన్సల్టింగ్ పేరుతో బాడీ షాపింగ్ చేసే తెలుగు ఐటీ కంపెనీలను కొన్నిటిని అమరావతిలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలాగా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారని కొందరు ఆరోపిస్తున్నారు. సంవత్సరానికి 30-50 కోట్ల రూపాయలు కూడా చేయలేని ఈ అతి చిన్న స్టాఫింగ్ కంపెనీల ద్వారా అమరావతికి లక్షలాది ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తామని హడావుడి చేస్తూ ఎంఓయూలు కుదుర్చుకుంటున్నట్లు ప్రజల్ని భ్రమింపజేస్తూ ఒక మాయ వాతావరణాన్ని సృష్టించారని సోషల్ మీడియాలో చెబుతున్నారు. డల్లాస్ నగరం నుండి అమరావతిలో కూడా బ్రాంచ్ తెరిచామని చెబుతున్న కంపెనీల్లో 90% కంపెనీలు 1000 చదరపు అడుగుల ఆఫీసుల్లో నిర్వహించే స్టాఫింగ్ కంపెనీలు తప్ప సొంతంగా ఉద్యోగాలు కల్పించే సత్తా ఉన్నవి కాదనేది బహిరంగ రహస్యమని వారు చెబుతున్నారు. తమ దగ్గర పనిచేసే H1B ఉద్యోగుల్ని క్లయింట్ కంపెనీలకు ఉద్యోగాలకు పంపి ఆ బిల్లింగ్లో తమ వాటా కమిషన్ తీసుకునే ఈ చిన్న స్థాయి కంపెనీలు రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలను ఎలా కల్పిస్తాయో ఆ దేవుడికే తెలియాలని సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తూ ఆందోళన చెందుతున్నారు. పోనీ నిజంగానే ఇవి మంచి కంపెనీలే అనుకున్నా 7 సంస్థల ద్వారా కేవలం 1,500 ఉద్యోగాలు వస్తే 1,00,000 ఉద్యోగాలు రావాలంటే ఆ లెక్కన ఎన్ని సంస్థలు రావాలి? ఇక ఉత్పత్తి రంగంలో 5,00,000 ఉద్యోగాలంటే ఎంత భారీ కంపెనీలు ఎన్ని వస్తే అవుతుంది? విశాఖ పెట్టుబడుల సదస్సు అవడంతోనే లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని ప్రచారం చేసినట్లుగానే లోకేష్ ఇప్పుడు కొత్త ప్రచారం చేస్తున్నారన్న భావన కలుగుతుంది. నిజాయితీగా 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసినా మంచి పేరే వస్తుంది. కానీ ప్రచారం కోసం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే చివరికి జనంలో పల్సనవుతారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నా, చంద్రబాబు అన్నా ఎక్కువ అసత్యాలు చెబుతారన్న అభిప్రాయం ఉంది. మరి లోకేష్ కూడా అలాగే అనిపించుకుంటారా? నిజాయితీగా పనిచేయాలా, సత్యాలు చెప్పాలా, అసత్యాలు చెప్పాలా అన్నది యువకుడైన లోకేషే తేల్చుకోవాలి.